హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చాను మీ ముందుకి. అదేనండి బెట్టింగ్స్ యాప్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో చాలా మంది ఆడి మోసపోయినారు. అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేపిస్తాను, ఓకేనా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఆడి చాలా మంది లక్షలు అప్పులు చేసి ఆడి తర్వాత కట్టలేని పొజిషన్లో ఉండి ఉరేసుకొని చనిపోయే స్టేజ్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ యూత్, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఈ అన్న కూడా కొంచెం మనకు దొరికాడు అంటే లైవ్ లోనే. సో అన్న ద్వారా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేపిస్తాను మీతో, ఓకే? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే నా ఏమైంది, ఏం కథ చెప్పునా? ఏమైంది ఆన్లైన్ గేమ్ ఆడి ఒకటి ఉండి లెక్క పెన్షన్ లెక్క వచ్చిపోయింది. దాని గురించి ఏమో అనుకుంటే నా దిగులైంది. ఆరోగ్యం బాగాలేదు, ఊరికే అనుకోకుండా ఆన్లైన్ గేమ్ పిల్లగాడు చూపించింది. అవులే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు వచ్చాయని యాప్ లో పెట్టి ఇంతకు ఆ యాప్ ఎక్కడ చూసారు మీరు? ఆ యాప్ ఏదో చెట్టు కింద కూర్చొని వేరే వాళ్ళు వచ్చి బాబుగా అనేటోళ్ళు చదువుకున్నాడు. రైట్, ఆ యాప్ అంటే వెబ్సైట్ ఎక్కడ చూసారు? నెట్ లో, గూగుల్ లోనా లేదా యూట్యూబ్ లోనా, ఇన్స్టాగ్రామ్? యూట్యూబ్ లోనే. యూట్యూబ్ లో చూసినారు? యూట్యూబ్ లో అది విమానం గుర్తు. దాంట్లో 20 వేస్తే 20 వస్తుందంట, 30 వేస్తే 30 వస్తుందంట. అది విమానం ఒకటి పైకి పోతే మన లెక్క డబ్బులు వస్తాయంట. విమానం పైకి లేసి లెక్క వస్తాయి, డబ్బులు వస్తాయంట. అది విమానం కూలిపోయిందంటే మన డబ్బులు కూలిపోయినట్టే. చూసారు. ఇప్పుడు అది ఫ్లైట్ గేమ్ ఉంటుంది అనమాట. అవేట్రిక్స్ అని బెట్టింగ్ యాప్స్ లో ఆన్లైన్ ఫేమస్ అవి. దాంట్లో నువ్వు ఎంత డబ్బులను పెట్టు దాన్ని ఎక్స్లు ఇస్తారనమాట, 2x 3x అని. అట్లా ఇచ్చడం వల్ల నువ్వు డబ్బులు పెట్టు, దానికి విమానం గుర్తు పైకి లేస్తే డబ్బులు వస్తాయి, విమానం గుర్తు కింద పోతే అంటే ఫ్లైట్ కింద పోతే డబ్బులు పోతాయి. అన్న మీరు ఇదేనా అనేది? ఇదే బాగున్నది. ఎంత పెట్టినారు, ఇంతకు ఎంత వచ్చింది? 20 ఆడుతుంటే అట్లా ఒకసారి 500 వరకు ఆడినాం. అట్లా ఒకసారి 500 వచ్చింది, మళ్ళా సారి 7 రూపాయలు పెడితే 7 రూపాయలు అట్లా పోయింది. ఆ రోజు నుంచి ఈ ఆడడం మంచిది కాదు. ఎవరికైనా చెప్పాలనుకున్నా నేను, ఎవరైనా అడిగితే. అయినా నాకు చదువు రాదు, నన్ను ఎవరు అడుగుతారని నేను అనుకుని ఊరికెళ్ళి దిగులు చేసుకుంటూ ఉంటాను. మొత్తానికి మనకైతే దొరికినాడు. అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు మాతో. ఇప్పుడు ఏంటంటే మనం కూడా కొంతమంది స్కామర్స్ ఎవరెవరు ఉన్నారు, మాలాంటి యూట్యూబర్స్ మాకు ఆదర్శం కాకుండా వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేసినారన్నమాట. అట్లే అంటే ఆ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకునేటోళ్ళు ఉంటారు, చదువుకు రాకుండా ఉంటారు, అంతా అన్నారు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ప్రమోట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, కొన్ని కోట్లు సంపాదించినారు. దాని గురించి మొదటి వాళ్ళకి ఆ సమయంలో వస్తున్నాయి, కానీ ఆడేటోళ్ళకి మాత్రం వస్తుంది. ఏమంటే అదృష్టం అనేది మనిషికి ఒకసారి వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ దురదృష్టం అనేది సముద్రం లాంటిది. జూదం, వ్యసనం, ఆన్లైన్ గేమ్లన్నీ సముద్రం లాంటిది. దాంట్లో పడినోడు ఇంకా లేచి రాలేడు. ఎంత వ్యాపకపోతే ఒడ్డు వచ్చాదనే తెలియదు, దాంట్లో మునిగి సావాల్సిందే. రైట్, చూసారా ఫ్రెండ్స్, అన్న ఎక్స్పీరియన్స్ మొత్తానికి మామూలుగా షేర్ చేయడం లేదు. పెన్షన్ వస్తుంది, పెన్షన్ తో ఒక 1000 రూపాయలు ఆడినాడంట. ఏదో ఫ్లైట్ వల్ల ఆడి మొత్తానికి పోగొట్టుకున్నాడు. మొత్తానికి ఆపేసినారా? మళ్ళీ దాని గురించే వద్దనుకున్నాం, ఎవరు కానీ ఆడద్దండి అని ఆయన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నారు. నేనంతా చెప్పేటోళ్ళు కాదు. నా మాట 10 మంది 100 మంది ఒకరు బాగుపడితే చాలు, నాకు ఒకరు బాగుపడితే. ఇలాంటి మనకు పర్సన్స్ దొరకడం చాలా రేరు. అన్న మొత్తానికి మనకు దొరికాడు. ఏమి ఎంకతాన్ని దిగులో కూర్చోంటే మనం అడగడం వల్ల జరిగింది ఇలా సంగతి అని. అదే పనిగా మనం వెతికి ఆయన కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చాము మీ ముందుకి. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ఆడొచ్చాను. ఇంతకి బెట్టింగ్ యాప్ అసలు జూదమే మాట్లాడకూడదు, ఆడకూడదు. ఎప్పుడైనా సముద్రంలో పోగాల్సిందే. పన్నోడు గంటకు వచ్చేటోడు ఉన్నాడు. సో చూసారా, మొత్తానికైతే పరిగెత్తి పాళ్ళు ఆడకన్నా నిలబడి నీళ్ళు ఆడడం మంచిది అనేది అన్న ఉద్దేశం. కరెక్ట్, ఓకే. సో అది సంగతి. ఇంతకు ఈ యాప్ ఎవరు అంటే మీకు చదువు రాన్నారా, ఎలా ఎక్కించుకున్నారు? చదువు రాదంటే ఎవరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఎన్నో అనుకుంటా నేను. అది ఎవరో పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు వచ్చి, అన్న నీ దగ్గర సెల్ ఉండదు కదా అంటే, నాకు రాదు అన్నా. ఆ పిల్లోడు ఎక్కించినారు. ఓ రోజు ఫిజన్ డబ్బులు వచ్చినాయని అన్నాను, ఆడితే 1000 రూపాయలు పోయింది. ఆ రోజు నుంచి అందరికి చెప్పాలనుకుంటే నన్ను ఎవరు అడక్కోకున్నారు. ఎవరో ఇప్పుడు ఈ పిల్లోడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాయని అడుగుతున్నారు, అంతే.
మనం ఏంటంటే ఇప్పుడు అవన్నీ చేస్తున్నాము, స్కామ్ అంటే బయట పెడుతున్నాం. ఎవరెవరు ప్రమోట్ చేసినారో యూట్యూబర్స్ వాళ్ళ నేమ్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అన్న లైవ్ లోనే మీరు చూసారు కదా, మోసపోయారు, మొత్తానికి ఆడాడు. ఆయన కూడా లైవ్ లో ఆడాడు కాబట్టి మీ యూట్యూబ్ లో లింకులు క్లిక్ చేసేదో వేరే వాళ్ళతో ఆడించిన అంటే ఆ యాప్స్ ఇన్స్టాల్ చేయించుకొని ఈయన స్వతంత్రంగా ఆడినాడు. మొత్తానికి అయితే పోగొట్టుకున్నాడు. ఆశ దురాశ దుఃఖం చేయటని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. ఎవరు ఆడకూడదు చూసారా, ఎవరు ఆడకూడదు అనే ఉద్దేశంతో ఆయన చదువుకునేటోళ్ళు అంత ఉన్నారా. చేసిన వాడు మేలు 10 రూపాయలు సంపాదించిన 10 రూపాయలు తినొచ్చు. అది 100 రూపాయలు ఆశపడితే 100 పోతుందో 2000 పోతుందో. నా ఎక్స్పీరియన్స్ అది. సో ఫ్రెండ్స్ చూసారా, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, అన్న మాటలు విన్నాము. అన్న లైవ్ లోనే ఏమేం జరిగింది, ఆ యాప్ లో ఆడడం వల్ల ఎంత పోగొట్టుకున్నాడు, ఎంతో లాభం పొందినాడు, ఇంకా ఆ యాప్ వద్దురా నాయనా అనేది మనతో షేర్ చేసుకున్నాడు. సో చూసారా, మీరు కూడా బెట్టింగ్ యాప్లు ఆడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. చాలా మంది ఆడినారు, ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడం వల్లనే ఆడినారు. లక్షల సబ్స్క్రైబర్స్ ఉండేటోళ్ళు వాళ్ళు యూట్యూబర్లు ప్రమోట్ చేయడం వల్ల ఆ సబ్స్క్రైబర్స్ ఆడినారు అనమాట. 10,000 మంది ఆడినా కానీ సుమారుగా వాళ్ళకు ఆ యాప్ వాళ్ళకి ఇన్ని కోట్లు పోతాయి. ఆ కోట్లు రావడం వల్ల ఎవరు ఇవ్వట్లేదు, మన సబ్స్క్రైబర్స్ మనకి ఇస్తున్నారు ఆ డబ్బులు. అలా మోసపోద్దండి, బెట్టింగ్ షాప్స్ ఆడద్దండి. ఇంకా చాలా మంది ఉన్నారు. అంతెందుకు ఈ యూట్యూబర్సే కాదు, మన సినిమా ఇండస్ట్రీ యాక్టర్స్, కమిడియన్స్ ఉన్నారు, ఇంకా యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ప్రమోట్ చేశారు. ఇలాంటి అనాథరైజ్డ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఉంటుంది, కానీ ఆడినేటోళ్ళు మోసపోయినోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఏమేమి జరుగుతుంది అంటే ఇది కాదు, స్కామర్స్ ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోటోలు అన్ని తీసుకొస్తాము మన ఛానల్లో. సో వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన తరపున కూడా ఎవరు బెట్టింగ్ యాప్ ఆడద్దండి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడద్దండి, ఆడి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దండి. ఓకేనా? జై శ్రీరామ్.